మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాల స్ఫూర్తితో చట్టసభలో బీసీ మహిళలకు ఉప కోటా సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బందహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు స్థానం కల్పించకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బట్ ఏమాత్రం అనుమానాలు ఉన్నా ఈ కమిటీల వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. జాగృతి బాధ్యులందరినీ కూడా ఒక 21 కమిటీలతోని మేము సభకు ఏర్పాట్లు చేసుకుంటామని సంతోషంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రధానంగా ఒకటండి, మహిళా బిల్లు మీద పాత సెన్సెస్ని బిడ్డలు వేచి చూడొద్దు. చాలా బలంగా మనం కోరాల్సిన అవసరం ఉంది. అర్జెంట్ ఏం లేదు మనకు ఇప్పుడు సీట్ల కోసం, ఎందుకంటే మధ్యలో ఇంకొక 5-6 రాష్ట్రాల ఎన్నికలే ఉన్నాయి. 2027 తర్వాత చేస్తే సీట్స్ పెరుగుతాయి, బీసీ రిజర్వేషన్ కోసం కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం వేచి చూడాలన్నది మా ఆలోచన. బట్ 16, 17, 18